కేడి ధ్రువ సర్జా గారు యాక్ట్ చేశారు. ఈ సినిమా ఒక మాస్ మూవీ, అంటే మాస్ సినిమా. అంటే రేస్ స్క్రీన్ ప్లే తో అదరగొట్టారు. ఒక ప్లేస్ లో కూడా కెమెరా మూవ్మెంట్ ఆగదు, మూవ్మెంట్స్ నడుస్తూనే ఉంటుంది. చాలా రేజీగా ఇంకా పేసీగా ఉంటుంది. సినిమా అంతా సెట్స్ లోనే ఉంటుంది. మనకి సింగిల్ సినిమా గుర్తుంది కదా, ఎంత ఫాస్ట్ గా ఉంటుంది, ఎంత రేసీగా ఉంటుంది. ధ్రువ సర్జాకి ఒక మంచి కంబ్యాక్ మూవీ. నిజంగా మాటిని ఒక మూవీ తీశారు ఇంతకు ముందు ఆయన ప్రీవియస్లీ, చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అది. దాని తర్వాత ఈ మూవీతో వస్తున్నారంటే ధ్రువ సర్జాకి ఒక రిడెంప్షన్ అని చెప్పాలి. మా సినిమాలో మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు ఫైట్లు, సాంగ్లు, ఓవర్ ద టాప్ డైలాగులు ఇలాంటివి ఉంటాయి కదా, ఈ సినిమాలో అంతకు మించి ఉంటాయి. నాకు మా సినిమాలతో ప్రాబ్లం ఏం లేదు. బోయపాట్ సినిమాకు మించి ఉంటుంది ఈ సినిమా. ధ్రువ సర్జా పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్ గా ఉంటుంది. ధ్రువ సర్జా తప్ప ఈ రోల్ ఎవరు చేయలేరు అన్నట్టు చేశారు. ధ్రువ సర్జా ఒక గ్యాంగ్స్టర్ కి పెద్ద ఫ్యాన్ అయ్యి ఉంటారు. ఆ గ్యాంగ్స్టర్ ఎవరో కాదు, సంజయ్ దత్. సంజయ్ దత్ కి శిల్పా శెట్టి వైఫ్. నిజంగా ఫైనల్లీ ధ్రువ సర్జా రివర్స్ అయిపోతారు సంజయ్ దత్ కి. ఎందుకు రివర్స్ అయ్యారు అనేది సినిమాలో చూడాలి. నిజంగా అది తెలిసిందే మనకి, నార్మల్ రొటీన్ సినిమాలో చూసినట్టు ఉంటుంది. మీరు కన్నడలో చూడాలి, తెలుగు డబ్బింగ్ అయితే చేయలేదు ఈ సినిమా. ఏమంత స్టోరీ కూడా ఉండదు, పెద్దగా చెప్పుకోవడానికి కూడా ఏం ఉండదు కథ. ధ్రువ సర్జా గారి వల్ల ఈ సినిమా నిజంగా నడిచింది. ఇంకెవరు చేసినా అంత నచ్చదు ఏమో. ఒక సింగిల్ స్క్రీన్ లో చూసే థియేటర్ అంతా ఫ్యాన్స్ కూడా నిజంగా మంచిగా ఎంటర్టైన్ అయ్యాను. ఇది ఒక మాస్ మూవీ, ఫ్యామిలీతో చూడలేం. మరియు ఓరో మాస్ సినిమా నిజంగా కాబట్టి కొంచెం కేజీఎఫ్, పుష్ప 2 లా సీన్స్ ఉంటాయి. మాస్ సీన్స్ చూసినట్టు అనిపిస్తుంది. హీరోయిన్ క్యారెక్టరైజేషన్, హీరోయిన్ రిలేషన్షిప్ ఇవి కొంచెం మన ఓల్డ్ మాస్ సినిమాలని గుర్తు చేస్తాయి. సో మీరు చూడాలనుకుంటే చూడండి, ఫ్యామిలీతో అవాయిడ్ చేయండి. సో కేడి సినిమా మీరు చూసారా? చూసింటే మీ ఒపీనియన్ కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీకోసం మన ఛానల్లో రివ్యూస్, రియాక్షన్ వీడియోస్ అండ్ మూవీ ఎక్స్ప్లెనేషన్, మూవీ న్యూస్ అన్ని మన ఛానల్ అప్ టు డేట్ వస్తూ ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.